మా తెలంగాణ మాకు కావాలి. దత్తాత్రేయ గారు తెలియనిచ్చే గారు వారి నాకన్నా సీనియర్ నాయకులు అనుభవం ఎందుకు అంటున్నారు తెలంగాణ ఉద్యోగంలో అంటే వాళ్ళకి తెలుసు ఈరోజు ఏదో సమస్య అయినా ఏదో పోరాటం చేసినా ఒకటో అరవై సమస్య పరిష్కారం ఉంది తప్ప సమైక్య రాష్ట్రంలో ఉండే సతాయింపులకు ఏకైక ముగింపు తెలంగాణ రాష్ట్రం మాత్రమే. బాగా అర్థమైంది కాబట్టి బాగా తెలిసింది కాబట్టి మా సకల సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇంకా అన్ని పక్కన వ్యక్తి తెలంగాణ అడుగుతున్నామని చెప్పి యావత్ తెలంగాణ సమాజంలో వస్తారు. ఏమైతుంది ఎవరో ముఖ్య ఉపన్యాసాలు వాళ్ళు డిసెంబర్ 31 తర్వాత ఏమైంది చేసుకుంటారు బంగారు పోతారు ఏమైతుంది కనబడే ఇవన్నీ ఎవరు ఆగబట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అర్థం కానప్పుడు లేదు. 10 ఏళ్ల కింద కేసీఆర్ ఒక్కడే నాయకుడు క్రికెట్ మంచి ఇలా కాషాయం వస్త్రం జెండా కప్పుకుని దత్తాత్రేయ గారు కేసీఆర్ మా ఎర్రజెండా మిత్రులు నారాయణ గారు మా సంజయ్ గారు మా సూర్యం గారు వాళ్ళందరూ కేసీఆర్ అయిపోతున్నారు. 10 ఏళ్ల కింద ఒకే ఒక మనిషిలాగా కనిపిస్తుంది. కానీ ఈరోజు తెలంగాణ యావత్తు నా ముందు పోతున్న ఈ మానవ సముద్రం అంతా కూడా మీరందరూ కేసీఆర్ కాబట్టి ప్రజల ఉద్యోగం ఇది ప్రజలు వదిలేవాల్సిందే లేదు. గతంలో నేను పోయినప్పుడు ప్రకాశం చేసేవాడిని ఇలా మా ఉద్యోగ మిత్రులు మాట్లాడుకుంటే ఎవరో ఇంకొక అద్భుతంగా వేరు పడేస్తారంటే ఎంజాయ్ చేస్తారు. మనసులో అనుకుంటున్న సినిమా అవుతుంది ఇంత అద్భుతంగా తయారైంది మూమెంట్కి దీనికి లోకాలు ఆ పద్ధతిలో ఈరోజు ప్రజలందరికీ అన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి యావత్తు తెలంగాణ ఒక్కటే కదులుతావు. ఈరోజు ఈ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇస్తేనే సరిపోతాము. పెద్ద కోరంలో కూడా చెప్పారు అప్పటిదాకా వేరే లేదు చదువుకున్నాం అనుకుంటున్నాం. కానీ అలా చూసినాం కానీ నాకు అర్థం కాలేదు. అప్పటికే కరెంటు తయారవుతున్నది, అప్పటికే వర్క్ షాపులు ఉన్నాయి, ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ ఫోటో చూపించినట్టు మిత్రులు చెప్పిండ్రు భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ రిపేర్ చేసుకొని కూడా ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినామో మనం నిజంగా ప్రజాస్వామ్యం వస్తుందని నిజాం పాలనని వ్యతిరేకంగా కొట్లాడితే ఇలా కొత్త నిరంకుశత్వం వచ్చినట్టు నిజంగా కూడా విద్యుత్ శాఖలో చూస్తే మనకి ఏం నిలబడుతుంది. మనకు కాలేజీ చేస్తారు ఇంటికి పనిచేసి నిజంగా కూడా ఇంటికి పనిచేసి ఎవరైనా విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఊళ్ళకి నిర్మాణం చేసుకుంటారా? నాకు ఇలా ఇంట్లో కూడా కనబడుతున్నారు. ఇక్కడ ఉచితంగా ఉంటేనేమో అంటారు కరెంట్ లేకుండా కుక్కలు ఎక్కుతాయో కానీ అందరి మొక్కల్లో వెలిగే కనబడుతుంది. ఐదు లేకుండా జై తెలంగాణ అంటే మొత్తం మైదాలు మాడుకోడిపోయింది. రెండు వాదనలు తీసుకొస్తున్నవి. ఇక్కడ తెలంగాణను ఆకాంక్షించే ప్రజలు ఇవి వేయాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఇవాళ తెలంగాణలో తెలంగాణ అనేది ఎక్కడ కాదు కానీ ఒక రాజకీయ నిర్ణయం చేపిస్తారంటే అందుకనే నేను ఒక విషయాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నా. తెలుగుదేశం తెలంగాణ వాసులారా మీరు కాంగ్రెస్ దీనికి కారణం అనే అరవాకండి. మీరు మీ పార్టీ చేత మీ రాష్ట్ర అధ్యక్షుల చేత తీర్మానం చేపించుకునేందుకు ఈ పోరాటం ప్రధానంగా ఉండాలి అనే పద్ధతిలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తెలుగుదేశం మీద ఒత్తిడి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకొక విషయాన్ని కూడా మీ ముందు నేను పెడుతూ ఉన్నా. తెలంగాణ కాంగ్రెస్ ద్వారా దీనికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కావాలని తెలంగాణ మీ కాంగ్రెస్ ని రక్షించడానికి ప్రయత్నం చేయాలండి. మీరు మీ కాంగ్రెస్ మీద ఒత్తిడి చేసి రాష్ట్ర కాంగ్రెస్ చేత డబ్బులు చేత మీరు ఈ యొక్క తీర్మానం చేపించగా మీరు కూరుకోవాలి. ఈ విధంగా తెలంగాణలోని తెలుగుదేశం కాంగ్రెస్ మీద ఆయా పార్టీలు తీర్మానం చేసుకునే వరకు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా తెలంగాణ ప్రజల మీద ఉంది. అందుకనే మనం ఆకాంక్షించినా సరిపోదు. ఉద్యమం బాటలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఉద్యమం మూలంగానే పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టుకోగలుగుతాం. అదే మనకి ఎట్లా అంటే ఇవాళ మనం ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఉప ఎన్నికలు గెలిచిన 12 నియోజకవర్గాలలో కూడా చూస్తే అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో నాలుగు పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా చాలా చాలా ఓటర్లు సరిహద్దులు గెలిచినాం. దాటి మనం ఎవరితో పొత్తు లేకుండా కూడా ఒకే గుర్తుతోటి ఏ విధంగా 12 ఎన్నికల్లో
తెలుగుదేశానికి వస్తున్న డిపాజిట్లు